హలో హాయ్ అండి. ఈరోజు నేను సండే స్పెషల్గా చికెన్ కర్రీ చేయబోతున్నాను. ఇది ఒక టేస్ట్ అయిన స్పైసీ అయిన జ్యూసీ చికెన్ రెసిపీ. ఈ చికెన్ కర్రీని అన్నంలోకి, దోశ, ఇడ్లీ అండ్ చపాతీలోకి కలిపి తింటే చాలా బాగుంటుంది. రండి చికెన్ కర్రీ ఎలా తయారు చేద్దామో చూద్దాం. ముందుగా 5 ఆనియన్ 5 టమాటో తీసుకోండి. తర్వాత నేను చికెన్ని ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఈ చికెన్ని బాగా 3 సార్లు వాటర్తో వాష్ చేసి పెట్టుకోవాలి. దీన్ని ముందుగా మ్యారినేట్ చేయాలి. ఇందులో నేను ముందుగా 2 చెంచాలు కారం పొడిని వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇంకా కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇందులో కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. దీనికి కారం అంతా తగిలేటట్టుగా చూసుకొని ఒక 1/2 అవర్ అనేది పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్ అనేది సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా ఆనియన్ కట్ చేసుకున్న తర్వాత టమాటా పండ్లని ఇలా నీట్గా కట్ చేసుకొని నేను ఈ టమాటా పండ్లని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. ఇలా మిక్సీలో పేస్ట్ అయినా చేసుకోవచ్చు. చికెన్ కర్రీలోకి నేను ఒక పేస్ట్ రెడీ చేసుకుంటున్నాను. ముందుగా ధనియాలు, ఆ తర్వాత కొంచెం దాల్చిన చెక్క, గసగసాలు, కొంచెం పెప్పర్ అనేది వేసుకోవాలి. పెప్పర్ లేకుంటే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత 2 వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం సోంపు, ఆ తర్వాత కొబ్బరి వేసుకొని దీన్ని బాగా పేస్ట్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో నూరు పెట్టుకోవాలి. రండి మనం ఇంకా చికెన్ కర్రీని రెడీ చేయబోతున్నాము. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం చికెన్కి తగిలేటట్టుగా ఆయిల్ సరిపెట్టట్టు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఇందులో కొంచెం చెక్క, లవంగం, 2 ఇలాచి, తర్వాత ఆనియన్ అనేది వేసుకోవాలి. ఈ ఆనియన్ అనేది బాగా ఫ్రై చేసి కొంచెం ఎర్రగా చేసుకోవాలి. ఈ ఆనియన్ని బాగా రెడ్డిష్గా చేసుకోవాలి. బాగా రెడ్డిష్గా చేసుకుంటేనే మనకు చికెన్ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఇలా బాగా రెడ్డిష్గా ఉడికింది. ఆ తర్వాత కొంచెం అల్లం పేస్ట్ అనేది వేసుకోవాలి. ఈ అల్లం పేస్ట్ని పచ్చి వాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని మనం ముందుగా ఎందుకు మ్యారినేట్ చేస్తున్నామంటే చికెన్కి ఉప్పు, కారం బాగా తగిలి ఉంటుంది కాబట్టి చికెన్ కర్రీ అనేది చాలా జ్యూసీగా ఉంటుంది. ఈ చికెన్ని కొంచెం బాగా ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లో రెడ్ చిల్లీ అండ్ గరం మసాలా మనం నూరి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ముందుగా 2 స్పూన్లు కారం పొడిని వేసుకొని ఆ తర్వాత గరం మసాలా వేసుకొని దీన్ని బాగా చికెన్ ముక్కలకు తగిలేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనం నూరి పెట్టుకున్న
టమాటో పేస్ట్ని వేసుకొని అన్ని చికెన్ ముక్కలకు తగిలేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, టమాటో పచ్చివాసన పోయింది. ఆ తర్వాత మనం ముందుగా నూరు పెట్టుకున్న పేస్ట్ని వేసుకుంటున్నాము. ఈ పేస్ట్ చికెన్ ముక్కలకు బాగా తగలాలి. తర్వాత ఇందులో చికెన్ మసాలాను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత దీన్ని 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇందులో పుదీనా వేసి బాగా మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం పెరుగు అనేది వేసుకోవాలి. ఇలా పెరుగు వేసిన తర్వాత 2 మినిట్స్ అనేది చికెన్ కర్రీని బాగా ఉడికించుకోవాలి. ఇలా పైన ఆయిల్గా కనిపించేటట్టు ఉండాలి. ఎంతో టేస్ట్ అయిన చికెన్ కర్రీ రెడీ. ఇందులో లాస్ట్లో కొంచెం కొత్తిమీర అనేది వేసుకోవాలి. ఈ రెసిపీని ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ చికెన్ కర్రీని అన్నంలోకి, దోశ అండ్ ఇడ్లీ, చపాతీలకు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే అండి, మరో మంచి వంటకంతో కలుద్దాం. అంటిల్ బై ఫ్రమ్ తస్లీం.